కురుక్షేత్రలో అర్జునుడు చాలా స్ట్రాంగ్ లాగా చూపిస్తారు కదా, అదే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడు చాలా వీక్ అయిపోయాడు. నిజమైన మాట ఏంటంటే ముందుట్లాగా నాకు ఇప్పుడు ఫిట్నెస్ లేదు. పరిగెడుతుంటే తక్కువ డిస్టెన్స్లోనే అలిసిపోతున్నాను. సో బిగినింగ్లో 1 కిలోమీటర్ కొద్దిగా పరిగెట్టుకొని చేయొచ్చు. జస్ట్ ఇలాగే అర్జునుడు కూడా వాళ్ళ ప్రయాణంని మళ్ళీ మొదలెట్టారు, వాళ్ళ శక్తిని మళ్ళీ తిరిగి పొందడానికి. అసలు ఏం జరిగిందంటే, కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడు కృష్ణుడిచ్చిన జ్ఞానంని మర్చిపోయాడు. దీనివల్లే వాళ్ళ లోపలున్న శక్తి సామర్థ్యాలు కూడా తగ్గిపోయి, ఒకసారి వాళ్ళు యాదవ్ మహిళలతో ఉన్నప్పుడు కొంతమంది దొంగలు అటాక్ చేశారు, కానీ అర్జునుడు ముందుట్లాగా పోరాడలేకపోయాడు. అదే అర్జునుడు ఎవరైతే కురుక్షేత్రలో పెద్ద పెద్ద యోధుల్ని వీరుల్ని ఓడించారో ఇప్పుడు వాళ్ళ శక్తి సామర్థ్యాలని మర్చిపోయారు. ఇలాంటి సమయంలో అర్జునుడు ఒక నిజం తెలుసుకున్నాడు, జీవితంలో ఏది కూడా పర్మనెంట్ కాదని. డబ్బైనా, జ్ఞానమైనా, శక్తి సామర్థ్యాలైన, సుఖమైన, దుఃఖమైన ఏది కూడా జీవితంలో పర్మనెంట్ కాదు. ఎంత జరిగినా మనలాగా అర్జునుడు జీవితంని గాని దేవుణ్ణి గాని నిందేయలేదు. అతను ఏం చేశాడంటే వాళ్ళ ప్రయాణంని మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించారు. ఇది తెలుసుకున్న నేను నా ప్రయాణంని మళ్ళీ ప్రారంభిస్తున్నాను. ఇది నా మొదటి రోజు, అంటే డే 1.